హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పచ్చని చెట్ల మధ్యలో ఇలా ఉంటుంది వాతావరణం అనేది. అక్కడికి వెళ్ళి పచ్చని వాతావరణం మధ్యలో చదువుకుందాం. ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. మార్నింగ్ తెలంగాణ మూమెంట్ చదివినాము. దాని తర్వాత పచ్చని చెట్ల మధ్యలో పోయి చదువుదాం. ఎలా ఉంటుందో ఈరోజు డే వ్లాగ్ షూట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాం. బయట నుంచి ఆటో ఎక్కి ఆటో దగ్గర నుంచి మంచిగా పచ్చని చెట్ల మధ్యలోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఆటో ఎక్కుదాం. ఆటో ఎక్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనం ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా గ్రీనరీగానే ఉంటుంది. మంచి గ్రీన్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చదువుకోనికి మంచి వాతావరణం ఇక్కడ ఉంటుంది. సో ముందు మీకు అన్నీ చూపిస్తాను. మళ్ళీ నేను ఎక్కడ చదువుకుంటాను, ఎలా అసలు అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా గ్రీనరీ మంచిగా ఉంటుంది. జింక బొమ్మ బాగుంది. ఇక్కడ కూడా గ్రీనరీ చాలా కూల్గా ఉంటుంది. ప్లేస్ కూల్గా. ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ పక్కన గౌతమ బుద్ధ డక్స్, ఏరియల్ డక్స్, మొత్తం బాగుంది. ఇక్కడ మొత్తం చెట్లు, చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ ఒక స్టడీ చైర్ వేసుకొని మంచిగా కూర్చొని చదువుతుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనకు. సో ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కింద స్టడీ చైర్ ఉంటుంది. ఇక్కడనే నేను ఇక్కడ చదువుతాను డే మొత్తం. ఇదే నా స్టడీ చైర్, ఇక్కడనే చదువుతాను నేను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నా సబ్జెక్ట్ ఏంటి స్టార్ట్ చేద్దాం. నేను తెలంగాణ జాగ్రఫీ అయితే చదువుతున్నాను. తెలంగాణ జాగ్రఫీ మొత్తం షార్ట్ నోట్స్ రాసుకుంటున్నాను. సో కొన్ని టాపిక్స్ రాసినాను. మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్స్ అనే టాపిక్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇవి ముందు రాసుకున్న అన్నీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుంటే మనకు మంచిగా గుర్తుంటుంది కదా.